పిచ్చాటూరు జిఎస్పురానికి చెందిన ఆంటోనీ 25న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భార్య ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లుగా సిఐ రవీంద్ర వెల్లడించారు. ఆంటోనీ భార్య సుగంధికి ఇరుగు వారికి చెందిన అరుణ్ రాజ్తో 12 ఏళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరూ కలిసి ఆంటోనీని అడ్డు తొలగించారని పథకం పన్నారు. దీంతోని మద్యం మత్తులో ఉన్న ఆంటోనీని ఉరివేసి చంపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లుగా సిఐ తెలిపారు. పిచ్చాటూరు మండలం జిఎస్పురం గ్రామానికి చెందిన ఆంటోనీ అనే వ్యక్తిని మొన్న రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధ్రి అనే ఆమె ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి ఇరుగువాయి గ్రామం. ఈ అమ్మాయిది కూడా 25 గ్రామ పుట్టినలు అయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ జిఎస్పురానికి వాళ్ళ మేనమామ కొడుకించి పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం తాడుతో గురేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుదాం రా అని ఊరు బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ జిఎస్పురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు తాగుతాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఈయన ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశాడు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర వీళ్ళిద్దరూ కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేసి